హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి కమ్మనైన చింతపండు పులిహోర అండి. కేజీ రైస్తో కమ్మనైన చింతపండు పులిహోర ఈజీగా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ వెడల్పుగా ఉండే ఒక పెద్ద పళ్ళాన్ని అయితే తీసుకోవాలండి. నేనైతే కేజీ రైస్కి పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూడండి, పలుకు గట్టిగా ఉండేటప్పుడే దించుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతే బాగోదు పులిహోర. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. శనగపప్పు, పోపులు, శనగ పలుకులు వేసుకోవాలండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత గుప్పెడు మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చిలు ఇలాగ కోసుకోవాలండి. కొంచెం అల్లం కోసుకొని వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలండి, నేను చూపించినంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 10 రెమ్మలు కరివేపాకుని ఇలా దూసుకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చిని ఒక 10 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ప్రతిదీ వేసినాక ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోయి స్మెల్ వస్తుంది, పులిహోరకు టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినంత ఇంగువ కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ తాలింపునంతా ఇందాక అన్నం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకున్నాం కదా, దాంట్లో ఈ తాలింపుని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు పచ్చి కరివేపాకు కొంచెం మీద అలా వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు చింతపండుని ప్రిపేర్ చేసుకుందామండి. 1/2 కేజీ చింతపండుని నానబెట్టుకొని దాన్ని ఇలా ప్యూరీగా చేసుకొని వేసుకోవాలండి. ఇది చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలండి. దీంట్లో సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. చూడండి ఎలా దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి మనం పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ చింతపండు ప్యూరీని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదండి, కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.